ఏంట్రా ఇది? బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కర్ణాటకలో కంతుడి భార్యకు సంబంధించి సెల్ఫీ తీసుకుందామని చెప్పి భర్తను నదిలోకి తోసేసింది ఓ భార్య. కర్ణాటక రాయచూర్ జిల్లాలో జరిగింది ఈ ఘటన. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? దంపతులిద్దరూ బైక్ పై వెళ్తూ ఉండగా కార్లూరు దగ్గర కృష్ణానది ఉధృతంగా ప్రవహిస్తోంది. సెల్ఫీ తీసుకుందామంటూ బైక్ ను ఆపమంది. ఈ పుణ్యక్షేత్రానికి ఎందుకు పట్టుకొచ్చినావు నన్ను? ఫోటో దిగుతూ ఉండగా ఒక్కసారి భర్తను తోసేసింది. కాలు జారి నదిలో పడిపోయాడంటూ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి చెప్పింది. పిచ్చోలైపోయారు మా టీం అంతా. నదిలో పడిన తాయప్ప ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నాడు. ఏంట్రా చూస్తున్నావు? ఊహించలేదు కదూ. సమయం కోసం చూసింది, అదును దొరికింది అంతే. వెంటనే అంతటి భర్తని కూడా తప్పేల్మని తోసిపడేసింది కృష్ణా నదిలోకి. ఇట్ట తయారయ్యేనే మీరంతా సీరియల్ కిల్లర్స్ లాగా. అదిగో అదిగో ఆ మహిళే, ఆ మహిళే. వాడి కాన్సంట్రేషన్ కంటే నీ ఓవర్ యాక్షన్ ఎక్కువైపోయిందిరా. పెళ్ళైన కొద్ది రోజులకే భర్తను లేపేసే ప్లాన్ చేసింది. అసలు నీకు లత్కూర్ ఐడియా ఇచ్చిన థర్డ్ పార్టీ ఎవరు? ఎవరు? ఆ విజువల్ చూడండి, ఎంత అమాయకంగా నటిస్తోంది అక్కడ. లేదు, ఎక్కడైనా ఆందోళన కనిపిస్తోందా ఆమె ముఖంలో? అరే నా భర్త పడిపోయాడు అనే ఆందోళన ఎక్కడైనా ఉందా? అమ్మా, ఐస్ క్రీమ్ లో ఆవకాయలాగా విషాదంలో వినోదమా తల్లి? తప్పమ్మా. ఆ సెల్ ఫోన్ తీసుకుని పక్కన నిల్చుంది అంతే, అంతే అలా నిల్చుంది అంతే. అక్కడే వాళ్ళకి అనుమానం వచ్చింది. నీ మొహం చూస్తుంటే తెలుస్తుంది పెద్ద కంత్రి అని. అతగాడు బయటకు వచ్చిందట. అరే అన్న ఎందుకు దూకేసావని చెప్పి అడిగారు వాళ్ళు. ఏమైందిరా? అరే నేనెందుకు దూకుతాను, నా పెళ్ళాం తోసేసిందని చెప్పి అతగాడు చెప్పుకొచ్చాడు. గుద్దినోడు వాడే అన్న. ఏంటో అలా జరిగిపోయింది. కేర్ఫుల్ బ్రదరు, భర్తగా మారకు బ్యాచిలరు, షాదీ మాటే వద్దుగురు, సోలో బ్రతుకే సో బెటరు.